గమనించినట్టయితే ఒకసారంట ఒక తల్లి కూతురు ఉండేది కదా. తల్లి కూతురుంటే తల్లి ఒక చిన్న ఇల్లు ఉన్నట్టు వాళ్ళకి. చిన్నిల్లు అంటే గుడిసె ఇల్లు, పూరిల్లు, గుడిసె. ఈ గుడిసెలో చిన్న కసిగందు ఉంది, చిన్న పాప. ఈ చిన్న పాపను పరుండబెట్టి తల్లిగారు వచ్చి పండ్లు వేసుకుంటుందో మరి వంట దోముకుంటుందో ఏం చేస్తుందో. ఎమర్జెన్సీ ఏమైందంటే ఇల్లుకి అగ్గి నిప్పు అంటుకుందట. నిప్పు అంటుకోగానే తల్లిగారు వెళ్ళి గబగబ వెళ్ళి ఏం చేసిందంటే ఆ కసిగందును బెడ్షీట్లో చుట్టుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఈమె చేతులు ముఖమంతా కాలిపోయింది. ఎవరి తల్లిది చేతులు ముఖమంతా కాలిపోయింది, గాయాలైనాయి. ఈ బిడ్డ సురక్షితంగా ఉంది, భద్రంగా కాపాడింది. కొంచెం పెరిగి పెద్దదైంది. ఈరోజు కాలేజ్ స్టూడెంట్ అనుకుందాం. బిడ్డలు యవనాస్తులు బిడ్డలాగా అయిండ్రు అనుకోండి. అవ్వండి మొక్క ఇవ్వంగానా ప్రాణ ఇవ్వంగానా. ఈ చిన్న పిల్లలు ఇంత లోతు అయిపోయారు. పిల్ల కూడా మంచి కాలేజ్ స్టూడెంట్ అయిపోయింది. ఒకరోజు అందంట, మమ్మీ మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తారే, నువ్వేం చేయి మంచి వంటలు చేయవి అంటారా ఫ్రెండ్స్ గురించి అమ్మకి చెప్తారా చెప్పరా? మా ఊరి పట్నం నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, బొంబాయి నుంచి వస్తారు, కలకత్తా నుంచి వస్తారు. నేను మొన్న ఒక ఇంటికి వెళితే మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారయ్యా. మా అబ్బాయి పిల్లలు దోస్తులు వాళ్ళ చెల్లె అక్క అన్న తమ్ముడు చెల్లె వచ్చారు అని చెప్తున్నారు. ఈయనేమో అమెరికాలో ఉంటాడు పిల్లోడు. ఈ పిల్లలేమో వరంగల్ నుంచి వచ్చారయ్యా, వాళ్ళు అమెరికాలో వీళ్ళు కూడా డాక్టర్ అమ్మాయిమే అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే పిల్లలు రాగానే ఏం చేస్తారు, వంటకాలన్నీ చేస్తూ ఉంటారు. మంచిది, బాగుంది అంతవరకు. సరే చెయ్యి మమ్మీ అంటే అన్నీ వేసి పెట్టింది. పలావులు, బిర్యానీ, వడలు, వడప్పాలు, పడప్పాలు అన్నీ వేసి పెట్టింది. బాగుంది. పెట్టి కౌంటర్ అక్కడ ఏదైతే భోజనం ఉందో అక్కడ బల్ల మీద పెట్టేసి తర్వాత అన్నదంటే వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళేది ఇప్పుడు గదిలో నెట్టేసి ఆ గదికి తలుపులు పెట్టేసి బులోట్ పెట్టేసి వెళ్ళకుండా అమ్మ వెళ్ళకుండా. వీళ్ళందరూ వచ్చి బాగా తినేసారు. ఎంత గమ్మతో తిన్నప్పుడు. అంటే పిల్లలు ఎట్లుంటారు బాగా చెప్పండి. అంటే బాగున్నామా బాగున్నారు అన్నీ మాట్లాడుకున్నారు. బాగా తినేసారు, కడుపార తింటున్నారు. తినేసి ఎవరు చేస్తారబ్బా ఈ వంటకాలు ఉంటే నేను చేశాను, బాగలేదా, బాగుందబ్బా అని బాగా తినేసారు, కడపార తినేసారు. తినేసిన తర్వాత మన బేగ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. స్టాండప్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, డోర్ తీసేసరికి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది తల్లిగారు. మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నారు. నన్ను ఎందుకు ఉంచావు ఇట్లా అడిగారు. నన్ను ఎందుకు ఉంచావు ఈ గదిలో అంటే, మమ్మీ చూడు నేను ఎంత సౌందర్యంగా ఉన్నా, నేను ఎంత అందంగా ఉన్నా, నేను ఎంత బ్యూటిఫుల్ ఉన్నా, నేను ఎంత చక్కగా ఉన్నా, నన్ను చూసి మా ఫ్రెండ్స్ అంతా నేనేమనుకుంటారు ఇప్పుడు, మీ మమ్మీ కాలిపోయింది, మీ మమ్మీకి గాయాలు ఉన్నాయి, మీ మమ్మీకి చేతుల వంకరలు పోయినాయి, నువ్వు మీ అమ్మనా అని నన్ను ఆశ్చర్యంగా అంటారని మమ్మీ ఇక్కడ ఉంచిన. సారీ మమ్మీ నువ్వేమనుకోకు అని బుజ్జగిస్తుంటాను. కన్నీరు కారుస్తూ బిడ్డతో అనుకున్న మాట ఏంటంటే, అమ్మా ఈ నువ్వు ఇంత సౌందర్యానికి, ఇంత చక్కగా ఉండటానికి, నువ్వు ఇంత ఎడ్యుకేషన్ చేయడానికి ఎవరు కారణం తెలుసా అమ్మా? ఒకవేళ మన పరిస్థితి ఒకటి చిన్న ఇల్లు, ఒకప్పుడు చిన్న పూరిల్లు మనది, గుడిసె. ఈ గుడిసెకి నిప్పు అంటుకున్నది. ఈ గుడిసె నిప్పు అంటుకుంటే నిన్ను కదుముకొని బయటకు తీసుకొచ్చాను. తీస్తున్నప్పుడు నా బెడ్షీట్లు కాలకుండా ఉన్నప్పుడు ఈ చేతులు కాలిపోయాయి. ఈ ముఖమంతా అగ్గి కోరువికి నేను అంతా కాలిపోయాను దగ్గరికి. ఈ అందమంతా పోయింది బిడ్డ అని చెప్తున్నప్పుడు ఆ చేతులను తీసుకొని బిడ్డ ఏం చేసింది, ముద్దాడము ప్రారంభించింది. మన స్థితి ఒకసారి ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థితి ఎక్కడి నుంచి వచ్చినా మనం పరిస్థితులు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడ